సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గాయ్స్, కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 2001లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్గా చేస్తున్న సుమిత్ర బిశ్వా, ఇంకా 2003లో హౌసింగ్ స్టాఫ్ అర్జిత్ దత్తా, ఇంకా 2003లో 4th ఇయర్ చదువుతున్న ప్రవీణ్ గుప్తా, ఇంకా 2016లో ప్రొఫెసర్ గౌతమ్ పాల్, ఇంకా 2020లో 2nd ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న పాల్మీ సహా, ఇంకా 2024లో జరుగుతున్న విషయాలు మీకు తెలిసిందే. ఇప్పుడు చెప్పిన వారందరూ చాలా స్ట్రేంజ్ గా సూసైడ్ చేసుకున్నారు కాదు, సూసైడ్ చేసుకున్నారు అనేటట్టుగా చిత్రీకరించబడ్డారు. ఇంకా సిబిఐ ఈ కేసుని కొనసాగించడం చాలా కష్టంగా ఉందని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. సిబిఐ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏమిటి? ఇంకా ఇప్పటిదాకా జరిగిన అన్ని సూసైడ్ కేసులు ఒక్కొక్కటి చూద్దాం. ఇంకా మమతా బెనర్జీ యొక్క రాజకీయ పతనం మొదలైందా? అసలు ఆర్జికర్ కాలేజ్లో ఏం జరిగింది? అయితే సుప్రీంకోర్టు ఈ కేసుని సోమోటోగా తీసుకుంది. సోమోటో అంటే ఎవరిని అడగకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేసు టేకప్ చేయడం. ఈ సోమోటో అనేది ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది. ఇంకా సుప్రీంకోర్టు పర్సనల్ గా తీసుకున్న ఈ కేసులో సంజయ్ రాయ్ ని విచారిస్తే అప్పుడేమో చేసింది మొత్తం నేనే, కావాలంటే ఉరి తీసుకోండి అన్న సంజయ్ రాయ్ ఇప్పుడేమో చేసింది నేను కాదు, నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని కన్నీరు పెట్టుకున్నాడు. అసలు సుప్రీంకోర్టు హియరింగ్ లో ఏం జరిగింది? ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వస్తే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ లో ఇప్పటిదాకా జరిగిన వాటితో కలిపి మొత్తం 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో మొదటిది 2001లో జరిగింది. అయితే ఆగస్టు 15, 2001న 4th ఇయర్ చదువుతున్న సౌమిత్ర బిశ్వాస్ అనే స్టూడెంట్ హాస్టల్లో తన రూమ్ లో ఉరివేసుకొని కనిపించాడు. అయితే హాస్టల్ అథారిటీస్ వెంటనే మినిమం చెకింగ్ కూడా లేకుండా సూసైడ్ గా డిక్లేర్ చేశారు. అయితే సౌమిత్ర మదర్ ఇది సూసైడ్ కాదని, కాలేజ్ లో సెక్స్ రాకెట్ నడుస్తుందని, హాస్టల్స్ లో పార్న్ వీడియో షూట్ చేస్తున్నారని, కాలేజ్ లో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పారు. అయితే అక్కడున్న చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే సౌమిత్ర కాలేజ్ లో జరుగుతున్న డార్క్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు. సో అలా ఎక్కడ కాలేజ్ హాస్టల్ యొక్క డార్క్ యాక్టివిటీస్ అన్ని బయట పెడతాడేమో అని సౌమిత్రని చంపేసి ఒక సన్నని బట్టలు ఆరపెట్టుకునే నైలాన్ తాడుతో ఉరివేసి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చిత్రీకరించారు అని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సౌమిత్ర గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ అన్నిటిని మాఫ్ చేసి బర్త్డే సెలబ్రేషన్ కి న్యూడ్ బాడీస్ కి ఆ ఫొటోస్ పెట్టి ఇలా చేశారంట. అయితే సౌమిత్ర దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు అప్పట్లో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సౌమిత్ర ఉన్న రూమ్ లో కాకుండా పక్క రూమ్ లో ట్రైపాడ్ ఇంకా రిఫ్లెక్టర్స్ ఇవి దొరికాయి. ఇప్పుడంటే కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి గింబల్ ఇంకా దాదాపు అన్ని కెమెరాస్ లో సెన్సర్స్ ఉన్నాయి. అదే ఒకప్పుడు ట్రైపాడ్ వీడియో కెమెరాస్ సపరేట్ గా, రిఫ్లెక్టర్స్ సపరేట్ గా ఇవన్నీ యూజ్ చేయాల్సి వచ్చేది. బట్ అయినా కూడా పోలీసులు దీన్ని ఎందుకు సూసైడ్ గా చిత్రీకరించారో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అక్కడున్న డాక్టర్లే చెప్పారు. అదేంటంటే ఉరేసుకునే ముందు ఎవరైనా లావు తాడుని చూస్ చేసుకుంటారు, బట్ ఇక్కడ మాత్రం ఒక సన్నని నైలాన్ తాడుని యూజ్ చేశారు. అసలు ఎవ్వరు సన్నటి తాడుని యూజ్ చేద్దామని థింక్ చెయ్యరు అని చెప్పారు. ఇంకా రెండవది ఫిబ్రవరి 5, 2003న అర్జిత్ దత్తా అనే ఒక వ్యక్తి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హౌసింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాడు. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం అర్జిత్ దత్తా అతని చేతికి ఫస్ట్ ఎనెస్టీషియా తీసుకున్నాడు. సో ఎనెస్టీషియా తీసుకోవడం వల్ల చెయ్యి ఎలాగో ప్యారలైజ్ అయిపోతుంది, స్పర్శ కోల్పోతుంది. తను ఎలాగో హౌసింగ్ స్టాఫ్ మెంబర్ కాబట్టి తన దగ్గర ఉన్న సర్జికల్ నైఫ్ తో తన చేతికి ఉన్న నరాలని కట్ చేసుకొని తన హాస్టల్ యొక్క మెయిన్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు అని పోలీసులు దీనిని సూసైడ్ గా డిక్లేర్ చేశారు. అక్కడ జరిగిన స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే దానికి ముందు రోజు రాత్రి అంటే ఫిబ్రవరి 4, 2003న అక్కడ ఒక సరస్వతి పూజ జరిగింది. బేసిక్ గా అక్కడ సరస్వతి పూజ కొద్దిగా గ్రాండ్ గానే చేస్తారు. సో క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో అంత క్రౌడ్ ఉన్నా కూడా అర్జిత్ దత్తా బిల్డింగ్ మీద నుంచి దూకింది ఎవరు చూడలేదు. ఇంకో స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే అర్జిత్ దత్తా ఉన్న రూమ్ మొత్తం చెక్ చేశారు, కానీ ఒక్క సూసైడ్ నోట్ కూడా దొరకలే. అసలు ఇప్పటిదాకా అర్జిత్ దత్తా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే రీజన్ ఇప్పటికీ కూడా ఇంకా తెలియలే. ఇంకా మూడోది, ఈ విషయం జరిగిన కొన్ని రోజులకే అంటే ఫిబ్రవరి 16, 2003న ప్రవీణ్ గుప్తా అనే ఒక 4th ఇయర్ మెడికల్ స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే ఈ ప్రవీణ్ గుప్తా
గుప్తా అనేటైన హర్యానా నుంచి వచ్చి ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో 4th ఇయర్ చదువుతున్నాడు. ఇంకా ప్రవీణ్ గుప్తా మణికంఠాల స్ట్రీట్ లో లాల్మోహన్ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే అర్ధరాత్రి ప్రవీణ్ గుప్తా ఇతని చేతి నరాలని కోసుకొని సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. బట్ కొంతమంది చూసి ప్రవీణ్ గుప్తాని కాపాడారు. అయితే పోలీసులు ఆరా తీయగా తెలిసిందేంటంటే ప్రవీణ్ గుప్తా ఇంకా ఒక అమ్మాయి వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి వేరే టైనతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ప్రవీణ్ గుప్తా ఇది చూసి ఈ ప్రయత్నం చేశాడు అని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రవీణ్ గుప్తా ఫాదర్ మాత్రం దీనిని ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇంకా ప్రవీణ్ గుప్తా ఫాదర్ తన కొడుకు దేని గురించో బాగా ఆలోచిస్తున్నాడని ఆ విషయాన్ని ఇప్పటిదాకా ఇంకా బయట పెట్టలే. ఇంకా 4వది అక్టోబర్ 24, 2016లో ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో ఒక ప్రొఫెసర్ అయిన గౌతమ్ పాల్, ఇతని వయసు 52 సంవత్సరాలు. అయితే గౌతమ్ పాల్ తన రెంటెడ్ హౌస్ లో నివసిస్తూ ఉన్నాడు. అయితే చుట్టుపక్కల ఉన్న నైబర్స్ గౌతమ్ పాల్ యొక్క రూమ్ నుంచి వాసన రావడంతో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు వచ్చి డోర్ రూమ్ ని బ్రేక్ చేసి చూస్తే బెడ్ మీద గౌతమ్ పాల్ మృతదేహం కనిపించింది. ఇంకా పోలీసులు రూమ్ మొత్తం చెక్ చేస్తే సూసైడ్ నోట్ లాంటిది ఏమీ కనిపించలే. అయితే పోలీసులు దీన్ని సడన్ హార్ట్ అటాక్ వచ్చింది అని అనుమానపడ్డారు. అయితే గౌతమ్ పాల్ బాడీ మొత్తం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అతని యొక్క స్టొమక్ లో కొంత పాయిజన్ ఉందని, ఇంకా అతను ఉంటున్న రూమ్ లో కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయని, ఇంకా అతని యొక్క ఫేస్ మీద కొన్ని ఇంజురీస్ కూడా ఉన్నాయని తెలిసింది. బట్ ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ డెత్ మిస్టరీగా ఉండిపోయింది. ఇంకా 5వది ఇయర్ May 1, 2020లో అంటే COVID-19 పాండమిక్ సమయంలో డాక్టర్ పౌల్మీ సహా ఈమె 2nd ఇయర్ చదువుతున్న గ్రాడ్యుయేట్ కమ్ ట్రైనీ డాక్టర్. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈమె May 1, 2020న తను ఉంటున్న బిల్డింగ్ లో ఉదయం 11 గంటలకి ఆ బిల్డింగ్ యొక్క 6th ఫ్లోర్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. బట్ అక్కడ పోలీసులకి ఏ సూసైడ్ నోట్ అనేది దొరకలేదు. ఇంకా తనతో వర్క్ చేస్తున్న తన కొలీగ్స్ చెప్పిన దాని ప్రకారం గత కొన్ని రోజులుగా ఆమె డిప్రెస్డ్ గా ఉందని, ఇంకా COVID-19 క్లినిక్స్ లో COVID-19 పేషెంట్స్ తో ఎక్కువ సమయం ఉంటుందని, సో డిప్రెస్డ్ అయి ఇలా చేసుకుంది అని చెప్పారు. అయితే పోలీసులు దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ కేసుని క్లోజ్ చేశారు. ఇంకా 6వది ఇప్పుడు జరుగుతున్న కలకత్తా డాక్టర్ మర్డర్ కేసు. ఈ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. అసలు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హత్యాయత్నం ఎలా చేశారు, ఇది చాలా డీటెయిల్ గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కుదిరితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. వీలుంటే ఒకసారి ఆ వీడియో మీద కూడా ఒక లుక్ వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇంకా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. హోప్ చూస్తారనే అనుకుంటున్నాను. అయితే కలకత్తాలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ పోలీసులు ఈ కేసు మీద ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేశారు. అయితే హత్య జరిగిన తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆమె ఆ రాత్రి ఆ సెమినార్ హాల్లో స్టే చేయడం తప్పు అని స్టేట్మెంట్ ఇవ్వగా వెంటనే అందరూ ధర్నా చేయడంతో నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వెంటనే ధర్నా చేయడంతో ఆ ప్రిన్సిపల్ కాలేజ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఆ రిజైన్ ని యాక్సెప్ట్ చేయకుండా సందీప్ ఘోష్ ని వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ సందీప్ ఘోష్ ఇంకా సంజయ్ రాయ్ వీరిద్దరూ టీఎంసీ పార్టీకి చెందినవారు. అయితే ఈ సంజయ్ రాయ్ అనేవాడికి పార్న్ వీడియోస్ చూడడం బాగా అలవాటు ఉంది. ఇంకా పార్న్ అంటే గుర్తొచ్చింది డార్క్ రియాలిటీ ఆఫ్ పార్న్ ఇండస్ట్రీ అని ఇంకొక వీడియో చేశాను. వీలుంటే దాన్ని కూడా చూడు బ్రో. లింక్ ఎండ్ స్క్రీన్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీన్ని కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా నాకు ఒక విషయం మాత్రం బాగా చిల్లర అనిపించింది. అదేంటంటే వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ, స్టాటిస్టిక్స్ మినిస్టర్ మమతా బెనర్జీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ మమతా బెనర్జీ, మైనారిటీ అఫైర్స్ అండ్ మదర్సా ఎడ్యుకేషన్ మినిస్టర్ మమతా బెనర్జీ, అండ్ ఫైనల్ గా వెస్ట్ బెంగాల్ ఒక చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. అయితే ఇన్ని మినిస్ట్రీస్ తన చేతిలో పెట్టుకున్న మమతా బెనర్జీ రోడ్డు మీదకి వచ్చి స్టూడెంట్స్ తో కలిసి ప్రొటెస్ట్ చేసింది. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ మీద ప్రెషర్ పెడితే అప్పుడు హోమ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ మీద న్యాయం కోసం ప్రెషర్ చేస్తుంది. అయితే ఇది చూడగానే నాకు ఏమనిపించిందంటే అయితే ఈ హత్య జరిగిన వెంటనే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెమినార్ హాల్ ని అక్కడున్న ఆధారాల్ని మొత్తం తెరపడానికి హాల్ ని రినోవేట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది రీకన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? బేసిక్ గా కేసు అయిపోయేంత వరకు కూడా ఉన్న ఏరియాని అసలు టచ్ కూడా చేయకూడదు. బట్ ఇక్కడ ఆధారాలు మొత్తం జరపడానికి సెమినార్ హాల్ పక్కన రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇంకా పోలీసులు ఈ కేసు మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో కలకత్తా హైకోర్టు ఈ కేసుని
కేసుని సిబిఐకి అప్పగించింది. అయితే సిబిఐ ఈ కేసులో చాలా మంది హస్తం ఉందని, కానీ వారిని పట్టుకోవడం కష్టం అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు, ఇంకా అక్కడున్న క్రైమ్ సీన్ ని మొత్తం ఆల్టర్ చేశారు అని చెప్పారు. ఇంకా దీంతో అక్కడున్న విద్యార్థులు మమతా బెనర్జీ యొక్క దిష్టి బొమ్మని కాల్చి బాగా ప్రొటెస్టులు చేశారు. ఇంకా ఆల్మోస్ట్ మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ యొక్క పతనం మొదలైనట్టే. నెక్స్ట్ టైం ఈ పార్టీ గెలిచే అవకాశాలు మాక్సిమం తక్కువే. అయితే సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ కేసు కోసం సపరేట్ గా ఒక బెంచ్ ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా మరియు జస్టిస్ పార్దివాలా. అయితే ఈ కేసు బోత్ వెస్ట్ బెంగాల్ అండ్ సిబిఐ మధ్యలో ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ మొత్తం 21 లాయర్స్ ని ఈ కేసు టేకప్ చేస్తూ ఉంటే సిబిఐ ఓన్లీ 5 లాయర్స్ తో ఈ కేసు టేకప్ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఫస్ట్ హియరింగ్ లో సిబిఐ ఈ కేసు స్టేటస్ ఏంటి అని అడిగితే సిబిఐ గ్యాంగ్ రేప్ చేశారు అనే ఆనవాలు ఏమీ కనిపించలేదు, అక్కడ ఉన్న హాల్ పక్కన ఉన్న అన్నిటినీ రీకన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పారు. దీనికి వెస్ట్ బెంగాల్ లాయర్స్ ఇలాంటిది ఏమీ లేదని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న వీడియో ఫుటేజ్ మొత్తం చూపించి చెక్ చేసుకోమని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు వెస్ట్ బెంగాల్ పోలీసులని ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు అని అడగగా పోలీసులు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత అంటే 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అని చెప్పారు. యాక్చువల్ గా ఈ ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళ తండ్రి బాడీని క్రిమేట్ చేసిన తర్వాత అది కూడా ప్రెజర్ చేస్తేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ఎందుకు లేటుగా రిజిస్టర్ చేశారు అని అడిగితే వెస్ట్ బెంగాల్ పోలీసులు ఏదైనా అన్యాచురల్ డెత్ అయితేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం, బట్ ఇక్కడ సూసైడ్ అని తెలిసేసరికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అనే సమాధానం ఇచ్చారు. అయితే ఆగస్టు 9 ఈవినింగ్ న పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత రాత్రి 11:30 ఆ టైంలో అన్ని పోలీస్ స్టేషన్లకి అన్యాచురల్ డెత్ గా కాల్ రిజిస్టర్ అయ్యింది. అయినా కూడా పోలీసులు 14 గంటలు లేట్ చేయడంతో సుప్రీంకోర్టు వెస్ట్ బెంగాల్ పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యింది. ఇంకా సుప్రీంకోర్టు ఈ కేసుని వెస్ట్ బెంగాల్ పోలీసులు సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా ఇంకా ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని సెక్యూర్ గా ఉంచడంలో విఫలమై వెస్ట్ బెంగాల్ పోలీసుల యొక్క తీరు కొద్దిగా అనుమానాస్పదంగా ఉందని, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు వెస్ట్ బెంగాల్ పోలీసులకి ఆదేశించింది. ఇంకా ఒక లాయర్ 150 mg ఆఫ్ థిక్ ఫ్లూయిడ్ గురించి అడిగితే సోషల్ మీడియాలో వచ్చిన వాటిని మేము కన్సిడర్ చెయ్యమని, చేసినట్టు ఏ ఆనవాలు లేవని దీనిని కొట్టిపడేసింది. ఇంకా ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, సంజయ్ రాయ్ తో పాటు ఇంకొంతమంది ఉన్నారని డిటెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎక్స్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. అయితే సందీప్ ఘోష్ తో పాటు మిగిలిన కొంతమంది డాక్టర్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ డాక్టర్స్ విక్టిమ్ తో మాట్లాడిన లాస్ట్ వ్యక్తులు. అయితే ఒక్కొక్కరు చెప్పిన సమాధానాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోవడంతో సిబిఐ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి పాలిగ్రఫీ టెస్ట్ కోసం అనుమతి తీసుకుంది. పాలిగ్రఫీ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్. అయితే సుప్రీంకోర్టు పాలిగ్రఫీ టెస్ట్ కి అప్రూవల్ ఇచ్చింది. బట్ సుప్రీంకోర్టు ఈ పాలిగ్రఫీ టెస్ట్ ని అస్సలు ఎవిడెన్స్ గా తీసుకోదు. ఎందుకంటే పాలిగ్రఫీ టెస్ట్ కేసుని ముందుకు నెట్టడానికి తప్ప ఎవిడెన్స్ కి పనికిరాదు. ఇంకా సందీప్ రాయ్ ని మొత్తం 25 క్వశ్చన్స్ అడిగారు. అవేంటో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, వీలుంటే ఒకసారి పాజ్ చేసి ప్రతి ఒక్క క్వశ్చన్ చూడండి. ఇంకా వీరితో పాటే సంజయ్ రాయ్ ని కూడా పాలిగ్రఫీ టెస్ట్ కి అడిగారు. అప్పుడు వెంటనే సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. అయితే వెంటనే సంజయ్ రాయ్ ఏడ్చుకుంటూ ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, నన్ను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి నన్ను కాపాడండి అని అన్నాడు. మొదట్లో ఇది చేసింది మొత్తం నేనే, కావాలంటే ఉరి తీసుకోండి అన్న సంజయ్ రాయ్ ఇప్పుడు ఏడ్చుకుంటూ ఇలా అనడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఇది మొత్తం విని నెక్స్ట్ హియరింగ్ సెప్టెంబర్ లో ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.